మన ఆర్లగడ్డ నియోజకవర్గ గౌరవ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ గౌరవ డిఎస్పీ సార్ గారు శ్రీనివాసరావు సార్ గారి యొక్క స్టేజ్ ఎక్కే ఆశీస్సులు కావాల్సిన సార్ గారిని ఆహ్వానిస్తారు. డిఎస్పీ సార్ గారిని గౌరవనీయులు శ్రీ వెంకటమంది తిరుమల ఆర్గనైజర్స్ సిద్ధినారాయణ గారు, కాకమంది ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరు కూడా సార్ గారిని ఆ యొక్క సెలవుతో సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన సిద్ధినారాయణ, కాకమంది ప్రతాప్ రెడ్డి గారు. కూర్చోరు. శాంతి భద్రత పర్యవేక్షణ గౌరవ డిఎస్పీ సార్ గారితో సన్మానంతో చేస్తారు సార్. గట్టిగా చెప్పండి కూడా ఓకే సార్. అదే విధంగానే ఆర్లగడ్డ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ గారు బీవీ శిష్యులు సార్ గారిని కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం సార్. ఆ యొక్క సిఐ సార్ గారిని శాలవాత పూలమాలతో సన్మానించాల్సిందిగా జిల్లా సుబ్బారెడ్డి గారు, జంగటి మల్లికార్జున గారు ఇద్దరు పోయి ఆ యొక్క సిఐ సార్ గారిని శాలవాత సన్మానించక పూలమాలతో సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నా. ఆర్లగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారు, గౌరవ వంశకధికారులు తెలుశాఖ వారు బీవీ వెంకటరమణ సార్ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా. అదే విధంగానే ఇక్కడ చూడండి. ఓకే, అదే విధంగానే ఆర్లగడ్డ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటేశ్వర సార్ గారు వచ్చి స్టేజ్ ఆశీస్సులు కావాల్సింది ఆహ్వానిస్తున్నాం సార్. ఓకే. గౌరవ జంగిడి మల్లికార్జున గారు, గీతా సురేష్ రెడ్డి గారు వచ్చి సార్ గారిని సాయంలో సన్మానం చేయాల్సిన ఆహ్వానిస్తున్నామన్నా. రావాలా మీరు. ఆర్లగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ రూరల్ సార్ వరశ్వ సార్ గారు, జంగిడి మల్లికార్జున, గీతా సురేష్ రెడ్డి గారు. గౌరవ ఆర్లగడ్డ రూరల్ ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు వరశ్వ సార్ గారికి అదే విధంగానే గౌరవ విజయవాడ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సార్ గారు శ్రీ రామరెడ్డి సార్ గారి యొక్క స్టేజ్ మీద ఆశిస్తున్న సార్ గారిని స్వాగతం, సుస్వాగతం, కొనసాగుతాం సార్. ఆ యొక్క సార్ గారిని బత్తుల నాగేశ్వరరావు గారు, బండారు శివయ్య గారు ఇద్దరు వచ్చి సెలవుతో సన్మానం చేయాల్సిన ఆహ్వానిస్తున్నామన్నా. బత్తుల నాగేశ్వరరావు గారు, బండారు శివయ్య గారు ఇద్దరు రావాలా. గౌరవ ఉయ్యలవాడ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పి రామరెడ్డి సార్ గారిని సెలవుతో సన్మానం చేయాల్సిన ఆహ్వానిస్తున్నామన్నా. రావాలా మీరు. గౌరవ భక్తుల నాగేశ్వరరావు గారు, బండారు శివయ్య గారు ఇద్దరు వెళ్ళాలా. సార్ లాస్ట్ కూడా అన్న ఒక్క నిమిషం సార్. ఓకే సార్. అదే విధంగానే గౌరవ చాగలమరి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ రాజారెడ్డి సార్ గారు యొక్క స్టేజ్ మీద ఆశిస్తున్న సార్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. ఆ యొక్క సార్ గారిని దేవోగుల విశ్వని గారు, కాకునూరు మనోహర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళి సార్ గారు గారిని సెలవుతో సన్మానం చేయవలసిన ఆహ్వానిస్తామన్నా. రావాలి మీరు. గౌరవనీయులు పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ చాగలమరి ఎస్ఐ సార్ గారిని, రాజారెడ్డి సార్ గారికి సార్ గారు సన్మానం జరుగుతాం సార్. గట్టిగా చెప్పండి. అదే విధంగానే మన దొర్మిపాడు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ హోంశాఖ డిపార్ట్మెంట్ జి శ్రీకాంత్ సార్ గారు, స్టేజింగ్ అసిస్టెంట్ అధ్యక్షుడు, విభాగం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు సార్ గారికి సన్మానం జరుగుతుంది సార్. గట్టిగా చెప్పండి. చెప్పండి. అదే విధంగానే ఎలక్ట్రికల్ ఏవి రామోహన్ సార్ గారు మరియు లైన్ ఇన్స్పెక్టర్ లైన్ మ్యాన్ ఇద్దరు కూడా
స్టేజ్ మీద ఆశిస్తున్న సార్ గానే ఆహ్వానిస్తున్నాం సార్. కోలగుంట్ల ఎలక్ట్రికల్ ఏ రామ్మోహన్ సార్ గారు, అదేవిధంగానే వాళ్ళ గౌరవ మన దొర్మిపాడు శాంతి భద్రత పర్యవేక్షణకులు గౌరవ హోంశాఖ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ సార్ గారికి సన్మానం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చెప్పబోతున్నారు. అదేవిధంగానే కోవెలకుంట్ల ఎలక్ట్రికల్ ఏవి రామ్మోహన్ సార్ గారు, లైన్మెన్ గారు, లైన్ బీర్స్ కొప్పులయ్య సార్ గారు ఇద్దరు కూడా స్టేజ్ మీద ఆశిస్తున్నారు. అదేవిధంగానే ఎలక్ట్రికల్ ఏవి రామ్మోహన్ సార్ గారు, లైన్ ఇన్స్పెక్టర్ అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్ గారిని సెలవు జంగిటి రఘురాముడు మన దొర్నిపాడు ఎంఈఓ రామచంద్ర సార్ రావాలా. ఆ సార్ గారికి కూడా గౌరవ భక్తుల నాగేశ్వర చేతుల మీదుగా సార్ గారికి సన్మానం చేయాల్సిన ఆహ్వానిస్తున్నాం సార్ ఎంఈఓ సార్ గారిని. అదేవిధంగానే దొర్నిపాడు పంచాయత్ సెక్రటరీ నాగార్జున సార్ గారు, సార్ దొర్నిపాడు పిఎస్ పంచాయత్ సెక్రటరీ నాగార్జున సార్ గారు ఎక్కడైనా అందుబాటులోకి రావాలా. ఓకే సార్. అదేవిధంగానే అంకాలమ్మ తల్లి తిరునాళ్ళ ఆర్గనైజ్ ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ పైకి ఎక్కివేయాల్సిన సార్ గారి ఆహ్వానిస్తున్నామని రావాలి. ప్రతి ఒక్కరు గ్రామ పెద్దల ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ దగ్గర రావాల్సిన వారిని ఆహ్వానిస్తున్నాం. నాగార్జున సార్, నాగార్జున సార్, ఈ లైవ్ సార్ మన ప్రపంచంలో ఎక్కడైనా సార్ లైవ్ చూడొచ్చు. మీరు నంబర్ కూడా సార్ యూట్యూబ్ ఛానల్ లైవ్ సార్, వరద వైడ్ లైవ్. ఆహ్వానిస్తున్నాం సార్, మీరు రావాలా. ఏఎస్ఐ సార్ గత 3 రోజుల నుంచి కూడా ఆ యొక్క బండబండి మొదలు ఎలాంటి అమంజలి సంఘం జరగకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించే గౌరవ ఏఎస్ఐ సార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం సార్, కన్నా స్వాగతం. గౌరవ కాకినాడ ప్రతాప్ రెడ్డి సార్ అన్న చేతుల మీదుగా సన్మానం చేస్తాం సార్. గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగానే జిల్లా దొర్మిపాడు గ్రామంలో ఆదిశక్తి మహాశక్తి శక్తి స్వరూపిణి ఆ యొక్క అంకాలమ్మ తల్లి, చౌడేశ్వరి దేవి, గంగమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం శుభ సందర్భాన దాతల సంపూర్ణ సహకారంతో రైతు సంబరాల భాగంగా ఏర్పాటు చేసినట్టు మన 5వ తారీఖున సీనియర్స్ విభాగం సార్ మన యొక్క మొదటి బహుమతి కూడా అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ సార్ మొదటి బహుమతి సాధించడం జరిగింది. హుజూర్ నగర్ సుబ్బి సురేందర్ సార్ గారు సార్ గానే ఎత్తులు పోలిస్తున్నాడు. దాని అక్షరాల 1,50,00,000 సార్ జత విలువ. ఏఎస్పీ సార్ ఈవేళ నిర్వహించినటువంటి 4 పళ్ళ విభాగంలో మొత్తం 19 జతలు పాల్గొన్నాయి సార్. 19 జతలు ఈ రోజు ఒక రోజే. 19 జతలలో మొదటి బహుమతి సాధించిన వారు కె రంగస్వామి గారు, గంగవరం గ్రామం, వెలుగుటం మండలం, అనంతపురం జిల్లా సార్. మొదటి బహుమతి సాధించిన వారు రంగస్వామి గారు అందుబాటులోకి రావాలా. మొదటి బహుమతిగా 40,000 రూపాయలు. అదేవిధంగా ఈరోజు సార్ బహుమతి మొత్తం కూడా మన మాజీ ఎంపీ గారు సార్ 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు చేసుకున్నాం. మొదటి బహుమతి 40,000 రూపాయల దాకా గౌరవ మాజీ ఎంపీ పోచారు బ్రహ్మానంద గారి చేతి మీద అందజేస్తారు. అదేవిధంగానే మన ఆర్లగడ్డ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ సార్ గారు శ్రీనివాస చేతి మీద అందజేస్తారు సార్. ఘనమైన చెప్పండి. అదేవిధంగానే 2వ బహుమతి సాధించిన వారు డి వెంకటసాయి గవిత్ రెడ్డి గారు, అయోధ్య నగర్, పొద్దుటూరు రూరల్ టౌన్, వైఎస్ఆర్ కడప జిల్లా వారు 2వ బహుమతి సాధించడం జరిగింది. 2వ బహుమతిగా 30,000 రూపాయలు. 2వ బహుమతిగా 30,000 రూపాయలు గౌరవ మన ఆర్లగడ్డ రూరల్ సిఎస్ఆర్ గారు రంగన్ సార్ గారు అందజేస్తున్నారు సార్. గట్టిగా చెప్పండి కొట్టాలా. చెప్పండి కొట్టాలా. అదేవిధంగానే 3వ బహుమతి సాధించిన వారు గుర్రాల బాలకొండయ్య గారు, దాసరపల్లి గ్రామం, దువ్వూరు మండలం, కడప జిల్లా కమైన్స్, కె వెంకట హేమలతారెడ్డి గారు,
పాలూరు గ్రామం పుట్టమూడియం మండలం కడప జిల్లా వారి యొక్క మూడవ బహుమతి సాధించడం జరిగింది. మూడవ బహుమతి 25,000 రూపాయలు. ఆ 25,000 మొత్తానికి కూడా మన ఉయ్యలవాడ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ టూ రామరెడ్డి సార్ గారు అదే విధంగా 4వ బహుమతి 5వ బహుమతి సమాన దూరం లాగడం జరిగింది. కె గోవింద్ గారు ఉపిచంద గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారు. అదే విధంగానే 5వ బహుమతి కూడా 15,000 రూపాయలు. 2 జతలు కూడా డ్రా అయినాయి సార్, సమానంగా దూరం లాగి డ్రా. 5వ బహుమతి 4వ బహుమతి సార్. 5వ బహుమతి 20,000 రూపాయలు, 4వ బహుమతి 20,000 రూపాయలు, 5వ బహుమతి 15,000 రూపాయలు. అదే లేదు రెండు చూసుకో 4, 5 సార్. 5వ బహుమతి కూడా అందజేస్తున్నారు గౌరవనీయులు సార్ ఎస్ఐ సార్ గారు అందజేస్తున్నారు సార్. గట్టిగా చెప్పండి కట్టారా. అదే విధంగానే 6వ బహుమతి సాధించిన వారు నడుపు సుబ్బారెడ్డి గారు ఆరుకొత్తపల్లి గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా కమల్ షేక్ మహమ్మద్ గారు కమలాపురం వారు. 6వ బహుమతి 10,000 రూపాయలు. మొత్తాన్ని కూడా మన పెరుగుతారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సార్ గారు గౌరవ స్పీకర్ సార్ చెప్పండి రావాలి. అదే విధంగానే 7వ బహుమతి సాధించిన వారు సగబార్ ఆందోళనమ్మ గారు సింకేశ్వర గ్రామం ఐకు మండలం నంద్యాల జిల్లా. ఆ యొక్క 7వ బహుమతి కూడా ఏఎస్ఐ సార్ రంగయ్య సార్ గారు అందజేస్తున్నారు. 9,000 రూపాయలు సార్. గట్టిగా చెప్పండి పెట్టాలా సార్ సార్ చెప్పండి పెట్టాలా. 8వ బహుమతిగా అడుగుల మొత్తాన్ని శ్రీ కరమల శ్రీనివాస్ రెడ్డి గారు నారాయణపల్లి గ్రామం దూరు మండలం కడప జిల్లా వారికి 8వ బహుమతిగా మన ఎలక్ట్రికల్ కోరకొండ ఏవి సార్ గారు రామ్మోహన్ సార్ గారు. అదే విధంగానే ముగ్గురు కలిసి సార్ ఎంఈఓ సారు పంచాయత్ సెక్రటరీ ఇద్దరు కలిసి సార్. మన కోరకొండ ఎలక్ట్రికల్ రామ్మోహన్ సార్ గారు ఎంఈఓ రామచంద్రయ్య గారు ఇద్దరు కలిసి అందజేస్తారు సార్. గట్టిగా చెప్పండి కదా గ్రామాన్ని చెప్పండి కొట్టారా. అదే విధంగానే ఈ ప్రోగ్రామ్ గురించి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు గౌరవనీయులు శాంతి భద్రత పర్యవేక్షకులు గౌరవ మన ఆర్లగడ్డ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ సార్ గారు శ్రీనివాస్ సార్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిన సార్ గారికి నా మైక్ ఈ యొక్క కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి కూడా ముందు నడిపిస్తున్నటువంటి శ్రీ యంకాలమ్మ తల్లి తిరునాళ ఆర్గనైజేషన్ గౌరవనీయులు పెద్దలు కాకనూరు ప్రతాప్ రెడ్డి గారిని అక్కడ సంభాషించవలసిగా ఆహ్వానిస్తున్నామన్నా. గ్రామ పెద్దలు, అధికారులు, భక్తులు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలందరికీ మా గ్రామ కమిటీ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మన గ్రామ దేవతలైన శ్రీ చౌడేశ్వరి దేవి, గంగా భవానీ దేవి మరియు శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి దేవి తిరునాళ్లను మనము ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో మరియు విజయవంతంగా ముగించడం మనందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. ఈ పవిత్ర తిరునాళ్ల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పోలీసు శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బందికి, విద్యుత్ శాఖ, వైద్య శాఖ మరియు ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సహకారం వల్లనే ఈరోజు మనం ఈ తిరునాళ్లను ప్రశాంతంగా, సురక్షితంగా మనము నిర్వహించుకోగలిగినాము. వారికి సదా మనము రుణపడి ఉండవలసిందే వాళ్ళు చేసిన సహకారానికి. అలాగే గ్రామ పెద్దలు అందించిన సూచనలు, యువత చేసిన సేవా కార్యక్రమాలు, మహిళల సహకారము, భక్తుల క్రమశిక్షణ మరియు గ్రామ ప్రజల ఐక్యత ఈ విజయానికి ప్రధాన కారణం అయినాయి. దాతలుగా సహాయం చేసిన వారికి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన వారికి, కళాకారులకు మరియు
ప్రతి చిన్న సహాయం చేసిన ప్రతి ఒక్కరికి గ్రామ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన గ్రామంలో ఇలాంటి ఐక్యత, భక్తిభావం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చేసారి ఈ తిరునాళ్లను మరింత ఘనంగా నిర్వహిద్దాం అనే సంకల్పంతో ముందుకు సాగుదాం. ఈ పవిత్ర ఉత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ కమిటీ తరపున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదే విధంగానే సిద్ధి నారాయణ అన్నగారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దొర్నిపాడు గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి మాత, గంగా భవాని మాత, మహంకాళి అంకాలమ్మ వారి తిరునాళ్ళ సందర్భంగా 5, 6, 7 తారీఖుల్లో మన గ్రామంలో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా పోలీస్ శాఖ వారు అందించిన సేవలు మరవలేనివి. వారి సహకారం వల్లనే మనం ఈ జాతరను దిగ్విజయంగా జరుపుకున్నాము. వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ఆలగడ్డ డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారికి, ఆలగడ్డ రూరల్ సిఐ బివి రమణ గారికి, అలాగే దొన్నిపాడు ఎస్ఐ గారు శ్రీకాంత్ గారికి, ఉయ్యలవాడ ఎస్ఐ రామిరెడ్డి గారికి, కార్లగడ్డ ఎస్ఐ గారికి, సిరివెల్ల ఎస్ఐ గారికి, వచ్చినటువంటి ఏఎస్ఐ గారికి, కాగలమరి ఎస్ఐ గారికి, దొన్నిపాడు ఏఎస్ఐ గారికి, ఎలక్ట్రికల్ ఏఈ గారికి, లైన్మెన్ గారికి, ఎంఈఓ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఇంత ఆనందంగా ఇలా ఉన్నామంటే దానికి మూల కారణం శాంతి భద్రత సమస్య లేకుండా చేయడంలో మంచి సత్ఫలితాలను అందించినటువంటి పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా మా అభినందనలు. గ్రామం తరఫున వారు చేసిన సేవలు మరపురానివి. కాబట్టి ఇలాంటి అధికారుల సమక్షంలో మనం ఇంకా ముందు ఎన్నో జాతరలు జరుపుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఊర్లో, గ్రామంలో అందరూ ఐక్యతతో కూడి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రామస్తులందరూ ఏకమై ప్రతి పండుగను వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదే విధంగానే గౌరవనీయులు పెద్దల జిల్లా సుబ్బారెడ్డి అందరూ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. బట్ల నాగేశ్వరరావు గారు. గ్రామ మన 5, 6 తేదీ 5, 6, 7 తేదీలో మన అంకాలమ్మ తల్లి, చౌడేశ్వరి దేవి, గంగమ్మ తల్లి జాతరలో మనం గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు, గ్రామ యూత్ అందరూ కలిసి ఎంతో కృషి చేసి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసుకున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాము. అదేవిధంగా మన డిఎస్పీ గారి సహకారంతో, సిఐ గారి సహకారంతో, మన ఎస్ఐ గారి సహకారంతో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గారితో, ఎంఈఓ గారితో, అందరూ ఆల్ డిపార్ట్మెంట్ గారు, మనకు పంచాయత్ సెక్రటరీ గారితో మనకు ఎంతో గ్రామానికి సహకరించి కరెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, నీళ్ళ సహాయం అయితేనేమి అందరూ మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మనం ఎంతో వాళ్ళకు రుణపడి ఉన్నాము. ఈ దేవతలకు మనము ఇటువంటి కార్యక్రమాలు మనం సక్రమంగా భేదాభిప్రాయాలు, పార్టీలకు అతీతముగా భేదాభిప్రాయాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు మనం ఎంతో సంతోషకరమైన దినం. కాబట్టి ఈరోజు మనకు సహకరించిన పెద్దలందరికీ సన్మాన కార్యక్రమం చేసినటువంటి ఘనత మనకు దక్కినది. ఈ తల్లి, ఈ గంగాలమ్మ తల్లి, గంగమ్మ తల్లి, చౌడేశ్వరి దేవి దయవల్ల మనము మన గ్రామం అంతా సురక్షితంగా ఉండాలని, మన పంటలు, ఆయుధారోగ్యాలు అందరూ సక్రమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గ్రామంలో 5, 6, 7 తారీఖులలో
మన అంకాలమ్మ తిరునాళ్ళ సంబంధించి మన అధికారులు ప్రతి ఒక్కరూ మన డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మన తిరునాళ్ళకు సహాయ సహకారం అందించి మంచి పేరు తీసుకొచ్చి జనాల్లో మనకు మంచిగా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఊళ్ళో ట్రాఫిక్ కానీ ఏ సమస్యలు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ అన్నీ సహకరించి అన్ని డిపార్ట్మెంట్లకు అందరికీ ధన్యవాదాలు కూర్చున్నాను. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి పని చేసుకుంటూ ముందుకు పోతే అన్ని విధాలుగా బాగుంటుందని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఈ సభ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన అన్ని మండలాల ఎస్ఐ సార్ గారికి, ముఖ్యంగా మా దొన్నుపాడు ఎస్ఐ సార్ గారికి పనిపడి కృతజ్ఞతలు. మీరు ఈ సహకారంతో తిరునాళ్ళ రాజధాని గతంలో 2 తిరునాళ్ళు చూసిన అనుభవం ఉన్నది. ప్రతి తిరునాళ్ళలో లాండ్ ప్రాబ్లంతో మాకు ఎంతో ఆగమగోచరంగా జరిగింది. ఈ తిరునాళ్ళను ఎంతో హైలైట్ చేసిన డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ మా ఎస్ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ చదువుతుంది. ఎవరైనా మాట్లాడాల్సిన వారు రావచ్చు. అదే విధంగానే మన దొడ్డిపాడు మండల గౌరవనీయులు హోంశాఖ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ సార్, గౌరవ ఎస్ఐ సార్ గారు, శ్రీకాంత్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఇది నా ఫస్ట్ పోస్టింగ్. వచ్చి 4 months అవుతుంది. ఈ 4 monthsలో రకరకాల పరిస్థితులు అంతా చూసినాం. ఈ జూనియర్ అవ్వడం, ప్రొఫెషనల్ అవ్వడం, దీంట్లో ఇంత పెద్ద జాతర ఒకటి ఉంది అని చెప్పని మన పెద్ద మనుషులు వచ్చి ఒకరోజు అడిగినారు. వాళ్ళు చెప్పిన ప్రకారం చాలా తక్కువ చెప్పినారు అన్నట్లు. ఇలా ఉంటుంది సార్, 5వ తారీఖు జ్యోతులు అదే ఉంటాయి, నైట్ 10 గంటలకు స్టార్ట్ చేస్తాం, మార్నింగ్ 5-5:30కు అవుతుంది అని చెప్పి. అవునా, ఇట్స్ ఓకే. 6వ తారీఖు గంగా భవాని వేషం ఉంటుంది, కథ జరుగుతుంది. 7వ తారీఖున మార్నింగ్ బోనాలు ఉంటాయి, మధ్యాహ్నం నుంచి సుడిమాన్ ఉంటుంది అని చెప్పినారు. ఈ దీంట్లో ఏది కూడా మన వాళ్ళు చెప్పినట్టు జరగలేదు. దానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఉన్నారు జనాలంతా. అసలు నారాయణ కానీ, నాగేశ్వరరావు కానీ, మిగతా శ్రీను వాళ్ళు వీళ్ళంతా వచ్చి సార్ ఇలా అని చెప్పినారా. ఓకే, అన్నిటికంటే చాలా హై ఇంటెన్సిటీ జరిగింది 7వ తారీఖు మన సుడిమానోత్సవం జరిగినప్పుడు కానీ, బోనాలు జరిగినప్పుడు కానీ. ఈ బోనాల విషయం అసలు చెప్పలేదు మన వాళ్ళు. ఏదో బోనాలు పెట్టుకుంటారు సార్, దాంట్లో ప్రాబ్లం రాదు, నార్మల్గా అయిపోతుంది అని అంటాను. సో దాని ప్రకారం మేము బందోబస్తు తీసుకున్నాం. ఆ రోజు మార్నింగ్ కొంచెం తగ్గించినాం స్ట్రెంత్. సడన్గా ఫోన్ వచ్చింది, సార్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అటు కొండాపురం వరకు, ఇటు 8 గంటల రోడ్డు వరకు అయిపోయింది, మీరు రావాలి అని చెప్పాను. అటు చూస్తే నేను మన జీప్ వచ్చేదానికి కూడా దారి లేదు. ఇక 2 వీలర్లలో నడుచుకుంటూ అట్లా వచ్చి చూస్తే ఇటు మొత్తం కంప్లీట్గా ఇసుకే కింద పడినంత జనం ఉన్నారు. నేను ఒక్కనే నిల్చొని ఉన్నా, ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఇంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పని. మన దొర్నిపాడు జనాలందరికీ ప్రేమ ఆప్యాయతలు చాలా ఎక్కువ. ఎవరింటికి చూసినా ఒక 100 మంది వాళ్ళ బంధువుల్ని పిలిపించుకున్నారు. ఒక్కొక్కరు బోనం తీసుకొని ఒక 100 మంది వెంట పెట్టుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి దారి ఎలా వాళ్ళందరికీ ఎట్లా చేయించాలి అదేనా. సో ఎనీహౌ కొంచెం ఏం గొడవలు ఏం జరుపుకోలేదు, కోపతాపాలకు లోన్ అవ్వలేదు, బాగా చేసుకున్నారు. ట్రాఫిక్ విషయం లాస్ట్ రోజు బాగా ఇబ్బంది పెట్టింది యాజ్ యూజువల్. అప్పటికి చెప్పాం అందరికీ, మీరు వచ్చే వాళ్ళ బంధువులకి కన్నా పార్కింగ్లో పెట్టిరంటే అని చెప్పి. హ్యూజ్ ట్రాఫిక్ అయింది అలాగా. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ట్రాఫిక్ అవ్వడానికి
సివిక్ సెన్స్ అని ఉంటుంది, అది ఇటు కొంచెం తగ్గినప్పుడు రెండు వైపులో వచ్చేస్తాం. రెండు వైపులో వచ్చేస్తే అవతల వ్యక్తి ఎటు పోవాలి చెప్పు, సగం రోడ్డే వాడుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేయాలి తప్పదు అక్కడ. రెండు వైపులా మనుషులు వచ్చేస్తే వాళ్ళు వెళ్ళలేరు, వీళ్ళు వెళ్ళలేరు. ఇటు మన డాక్టర్ కొట్టాల రోడ్ నుంచి వచ్చేస్తున్నారు, మన ఊర్లో నుంచి ఆర్చ్ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. నలుగురు 4 వైపులు ఉంటే ఎవరి నుంచి వెళ్తారట్లాగా ఒక 1 సెకండ్ వెయిట్ చేసి అతన్ని అలో చేయడం, ఇతను పోవడం అలా చేసుకోవాల్సింది. ఎనీహౌ మీ ఆనందాలు ఆచారాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయినాయని అనుకుంటున్నాం. మేము ఎంత కష్టపడినా మీ సంతోషాల కోసమే. ఈ అన్నిటికీ కూడా ముందుండి నడిపిస్తూ వారి అనుభవాలతో మాకు మంచి సందేశాలని సలహాలని ఇస్తూ ఎలా చేసుకోవాలి, ఇంత పెద్ద బందోబస్తుని మేనేజ్ చేయాలంటే ఎంతమంది ఫోర్స్ కావాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ముందు నుంచి మనల్ని గైడ్ చేసి నడిపిస్తున్న మన డిఎస్పీ సార్ గారు ఎంతో మంచి వ్యక్తి, దగ్గరుండి అన్నీ కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు. మన సిఏ సార్ కూడా ఒక చాలా అనుభవం ఉంది. ప్రతి విషయాన్ని కూడా నేను అబ్బాయి చిన్న వయసు చేసుకుంటాడో లేదో అని చెప్పి నాకు పక్కనే ఉండి వెన్నట్టు నడిపించాడు. సార్ వాళ్ళిద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలి మనందరం. సో ఇదంతా ఎంత కష్టపడినా సార్ వాళ్ళందరూ కూడా చేసిన దానికి ప్రతిఫలంగా మన వాళ్ళందరూ చెప్తున్న మాటలు ఏంటంటే ఎన్ని సంవత్సరాలుగా జరిగిన అన్ని జాతరలో కూడా ఇది బాగా జరిగిందని అంటున్నారు. సో మాకు కూడా చాలా సంతోషం అది వింటాం అనేది. ఓకే, మీరు ఇలాగే సంతోషాలతో సుఖంగా అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ దొన్నిపాడు ఎస్ఐ. సార్ అదేవిధంగానే మన వెయ్యల మండల సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పి రాముడి సార్ని 4 మాటలు మాట్లాడుతున్న సార్ గారు కూడా ఆహ్వానిస్తున్నాం. సార్ వేదిక మీద ఉన్న మన ఆలగడ్డ డిఎస్పీ సార్ శ్రీనివాసరావు సార్ గారికి, మన ఆలగడ్డ రూరల్ ఇన్స్పెక్టర్ రమణ సార్ గారికి, ఎస్ఐలందరికీ, మరియు దొన్నిపాడు గ్రామ ప్రజలందరికీ, ఇతర రెవెన్యూ ఆఫీసులందరికీ మా వందనాలు. మా 27, 28 ఉయ్యాలవాడలో గంగమ్మ జాతర జరిగింది. దానికి 10 రెట్లు జాతర మన దొన్నిపాడులో జరిగింది. లక్షణంగా హ్యాపీగా చౌడమ్మ తల్లి, గంగమ్మ తల్లి, మా ఇంటి దేవత అంకాలమ్మ తల్లి, ముగ్గురు దేవతలు కూడా బాగా కరుణించారు. జ్యోతులైతేనేమి, గంగమ్మ పాడైతేనేమి, నిన్న జరిగిన సుడిమాన్ అయితేనేమి చాలా సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 13 సంవత్సరాల తర్వాత కురుక్షేత్రంలో కనుక పాండవులు 13 ఏళ్ళు పోయినారు అరణ్యవాసానికి. అట్లాగా మీరు కూడా 30 years తర్వాత అంత బాగా చక్కగా కుటుంబంతో, పిల్లలతో, మా బంధువులతో చల్లగా బాగా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే మా సిబ్బందికి భోజనాలు అయితేనేమి, మాకు అకామిడేషన్ అయితేనేమి, మీరంతా చూపించిన మీ యొక్క సపోర్టుకు ఒకసారి మనస్ఫూర్తిగా వందనాలు. ఇలానే మీరంతా హ్యాపీగా పోలీసుతో మంచి అనుసంధానంగా ఉండి హ్యాపీగా ఏ సమస్య లేకుండా జాగ్రత్తగా ఉండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సార్ అదేవిధంగానే మన ఆర్లగడ్డ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ వరప్రసాద్ సార్. సరే సార్, అదేవిధంగానే మన ఆర్లగడ్డ రూరల్ సిఐ సార్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ సార్ గారు, వెంకటరమణ సార్ గారు మాట్లాడవలసిన సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ వేదికను అలంకరించిన ఆలగడ్డ డిఎస్పీ గారికి, మిగతా మా సర్కిల్ ఎస్ఎస్పీ, దొన్నిపాడు మండల అధికారులకు, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులకు, ముఖ్యంగా గ్రామ పెద్దలకు, తర్వాత దొన్నిపాడు యూత్కి, ఈ గ్రామ కమిటీ వారికి, ఇక్కడికి విచ్చేసిన భక్తులకు, ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉందండి. 13 ఏళ్ల తర్వాత ఒక తిరునాళ్ళు జరపడము, తిరునాళ్ళు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీ కృతజ్ఞతలు తెలపడాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులను పిలిపించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేయడం అనేది మంచి సాంప్రదాయము. దీనికేమో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ దొన్నిపాడు ప్రజలకి, ప్లస్ ఈ ఉత్సవాల కమిటీ నాయకులకు, గ్రామ పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వచ్చారు, పని చేసుకొని వెళ్ళారు, వాళ్ళతో ఏముంది అని అనుకోకుండా తిరిగి అందరినీ పిలిపించి ఒక చోట చేర్చి అందరికీ సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది మీ దొన్నిపాడు ప్రజలకే వెళ్ళింది.
అయితే 5-6 తేదీల్లో జరిగిన ఇదైతే కొంచెం మాకు రిస్కే అనిపించింది. కాబట్టి ముందు నుంచే ఇక్కడ ఏదో జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అన్నారు. కానీ మా ప్రయత్నాలలో నేను ఒక ప్లాన్ ప్రకారము అన్ని చేసుకొని మామూలుగా డిఎస్పీ గారిని అడిగినాను, తిరునాలే కదా 30 మందినో 40 మందినో ఇస్తామన్నారు. లేదు సార్, ఇది చాలా పెద్దగా ఉంటుంది, దొన్నిపాటిలో చాలా మంది వస్తారు, వేల సంఖ్యలో వస్తారంటే సార్ మళ్ళీ దయదలిచి 100 మందిని ఇచ్చారు. 100 మంది సిబ్బందిని ఇచ్చారు సార్. తర్వాత 15 మందిని ఇక్కడ మేముండే సర్కిల్ ఎస్ఐలు కాకుండా బయట నంద్యాల నుంచి కూడా మిగతా సిఐలు ఎస్ఐలు కూడా వచ్చారు. మీరు చూసే ఉంటారు చాలా మందిని, పాత వాళ్ళని బయట నుంచి కూడా వచ్చారు ఎస్ఐలు సిఐలు. మొత్తం 100 మందితో, దాంతోపాటు స్పెషల్ పార్టీ 100 మందితో 3 రోజులు కంటిన్యూగా పగలు రాత్రి వర్క్ చేయించాం. ఎక్కడ వర్క్లో కూడా ఎక్కడ ఎవరిని ఇది చేయకోకుండా జ్యోతుల నాడు కూడా ఏదో జరుగుతుంది అన్నారు. నేను దగ్గరే ఉన్నాను. హద్దులు దాటించారు, చిందులు దాటించాము, చేశాము. ఎవరు ఎంతసేపు ఆడతారో ఆడుకోవడానికి కూడా ఫ్రీగా ఇచ్చేసాం, ఫ్రీడమ్. మీరు 8 నిమిషాలే మాట్లాడాలా, ఇక్కడే కొట్టాలా, ఇదే కాకుండా ఎంతసేపు ఆడతారో ఆడుకోండి, ఎంతసేపు కొడతారో కొట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి తీసాను. ఒకవైపు టైం అవుతుంది, అయిపోయినా కానీ మీరు ఆ హద్దు నుంచి స్టార్ట్ అయ్యి ఈ హద్దుకు వచ్చే లోపల కొంచెం స్పీడ్గా లాగించినారు. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, ఎందుకంటే 13 ఏళ్ళకు ఒకసారి వస్తుంది కదా, మేము మిమ్మల్ని ఆపకూడదు, మీ ఆనందము అది ఇది, దానికోసం అనేసి ఎంతసేపు కొట్టుకుంటారో కొట్టుకోండి, ఫ్రీగా వదిలిపెట్టాము. అదేవిధంగా మీరు కూడా బాగా ఎంజాయ్ చేసినారు, బాగా ఆనందపడ్డారు. మళ్ళీ 2వ రోజు గంగమ్మ వేషం వేసుకొని వచ్చేటప్పుడు కూడా బాగా జరిగింది. ఇక నిన్న అయితే హైలైట్, నిన్న శ్రీవానోత్సవం హైలైట్. అది మొత్తం సార్ ఇక్కడంతా మొత్తం జనం ఇదైపోయారు సార్. పైన మేడ అక్కడ మిద్దెల మీద అంతా ఉన్నారు. మొత్తం హైలైట్ అయిపోయింది. పోవడము, మళ్ళీ తీసుకొని రావడము. ఆ బుల్లక్స్ 6 జతలు కట్టారు సార్. కట్టి ఇట్లా తీసుకెళ్లి ఆ సందులోకి వెళ్ళి అక్కడ 1 కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఏమంటే కొంచెం చీకటైంది, అదే కొంచెం వెలుగులో అయితే చాలా బాగుండేది. ఇలాంటివన్నీ కొంచెం వెలుగులోనే చేసుకొని వీడియోగ్రాఫ్ లో చేసి మనం యూట్యూబ్ లోనే అక్కడ ఇక్కడ పెట్టేస్తే మన ఊరి విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి. అది కొంచెం డే టైం ఏంటంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం తీసుకెళ్లేటప్పుడు కరెంటు అంతా కట్ చేస్తారు, ఎక్కడ తీగలు ఇది చేస్తారు. అదే కొంచెం డే టైం పెట్టేసి చేసేసుకుంటే వీడియో తీసి పెట్టేస్తే మన దొన్నిపాడులో ఈ తిరునాళ్ళ యొక్క విశిష్టత మొత్తం ప్రపంచానికంతా తెలుస్తుంది అనమాట. సో ఈసారి నెక్స్ట్ చేసేటప్పుడు కొంచెం సమయం తగ్గించుకొని మధ్యాహ్నం 3 గంటలకే బయలుదేరేసేసి మళ్ళీ నెక్స్ట్ 6 గంటలకంతా ముగిస్తే అప్పుడు వెలుగులో ఏదైనా చేసే వీడియోలు కానీ తీసి అవన్నీ మనం యూట్యూబ్ లో పెట్టుకున్నామంటే దొన్నిపాడు విలేజ్ అని ఉంటుంది, అక్కడ ఈ విధంగా జరుగుతుంది, చాలా జనం ఇక్కడ కలుస్తారు అనేది ఇది అందరికీ ఊరందరికీ తెలిసిపోతుంది అనమాట. సో ఈసారి ఆ విధంగా చేయండి, చాలా సంతోషం. 13 ఏళ్ల తర్వాత అందరూ కలిసి కట్టినారు. చిన్న పిల్లల నుంచి పెద్ద గ్రామ పెద్ద వరకు యూత్ కానీ, లేడీస్ కానీ, మీరు కానీ, వివిధ శాఖల అధికారులు కానీ అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక ఈవెంట్ అనేది సాధ్యమవుతుంది. ఏ ఒక్కరో చేసి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే చేయలేదు. చాలా మంది పెద్దలు చెప్పినారు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, కరెంటు వాళ్ళు ఉన్నారు, ఫైర్ వాళ్ళు వచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, వాటర్ సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, హెల్త్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిస్తేనే ఇది సక్సెస్ అయ్యింది. కాకపోతే దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది గ్రామ పెద్దల సహకారము చాలా ఉంది. మేము పోలీసులు చెప్పిన దానికన్నిటికీ కాకోకుండా నేను కూడా వాళ్ళకి చెప్పాను, మీరు అందుకు ఎంతసేపు చేసుకుంటారో చేసుకోండి, కానీ ఎక్కడ ఏదైనా కానీ గలాట జరిగితే మాత్రం పోలీస్ యాక్షన్ మాత్రం ఉంటుంది అని చెప్పాను. దానికి వాళ్ళు సంతోషంగా సార్ మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామన్నారు. అందుకే వాళ్ళ నుంచి నాకు ఎక్కడా వ్యతిరేకత రాలేదు, మా నుంచి కూడా మీకు ఎక్కడా వ్యతిరేకత రాలేదు, లేకోకుండా ఆ విధంగా చేసినాము. మా ఎస్ఐ గారు కొత్తగా వచ్చారు, ఫస్ట్ పోస్టింగ్ ఇది, ఆయనకు కూడా బాగా అనుభవం కావాలని వారం రోజుల నుంచే ప్రిపేర్ అయ్యి మా డిఎస్పీ గారి సూచనల మేరకు వీళ్ళని అందరినీ పిలిపించుకొని ఈ విధంగా చేసుకోండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేయడంతో ఇది బాగా సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ కూడా ఏదైనా కానీ అంతే మీ సహకారం ఉంటుంది. మీకోసమే మేము డ్యూటీ చేయడానికి వస్తున్నాం ఇక్కడికి. మీ సహకారం ఉంటే మా నుంచి కూడా అదే రకంగా సహకారం ఉంటుంది. ఏదైనా కానీ సంఘటన కానీ ఉత్సవాలు కానీ ఏదైనా కానీ గ్రాండ్ సక్సెస్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఏదైనా జరిగినప్పుడు మా పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం మీకు ఉంటుంది. అదే విధంగా జరగాలని చెప్పి చౌడేశ్వర తల్లిని, అంకాలమ్మ తల్లిని, గంగమ్మ తల్లిని కోరుకుంటూ, మీ ఊర్లో ఒక సమస్య ఉంది, ఆ సమస్య కూడా త్వరగా తీరాలని ఆ 3 తల్లుల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదే విధంగా గౌరవ
ఎలక్ట్రికల్ సార్ గారు గౌరవ వెలగుండ ఏ రామోహన్ సార్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం సార్. వేదికను అలంకరించిన వివిధ శాఖల అధికారులకు మరియు ఈ సన్మాన కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన ఇక్కడ ఉత్సవ కమిటీకి, దొర్నిపాడు గ్రామ ప్రజలకు విద్యుత్ శాఖ తరఫున నా యొక్క నమస్కారాలు. మొదటగా ఏదైనా కార్యక్రమం ఒక 1 month ముందే, ఒక నెల ముందే నాకు ఈ ఆలయ కమిటీ వాళ్ళు, ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేయడము, ఇక్కడ మా దొర్నిపాడు గ్రామంలో ఈ విధంగా జాతర జరుపుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. సో అప్పుడు ముందుగానే సమ్మరు, సో దాంట్లోనే 50% లోడ్ ఎక్సైడ్ అవుతుంది. సో దాంతో పాటు ఇలాంటి ఉత్సవం అంటే కనుక చాలా లోడ్ పెరుగుతుంది అనే ముందు జాగ్రత్తతో సో ముందుగానే ఆ రోజు చెప్పిన వెంటనే ట్రాన్స్ఫార్మర్లకు, అదనపు ట్రాన్స్ఫార్మర్లకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. సో ఆలయ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, సో మాకు ఎక్స్ట్రా 2 ట్రాన్స్ఫార్మర్లు అవసరం అవుతాయి సార్, ఆ లోడ్ను బట్టి చేయండి అన్నారు. సో మేము అదే రోజు ఎస్టిమేషన్ వేసి మా డిఈ గారితో శాంక్షన్ చేయించుకొని నంద్యాలలో మా ఎస్సీ గారు బడ్జెట్ ఇవ్వడం వల్ల దాదాపు 8.5 లక్షలు 160 kV ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది. అది పర్మనెంట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరు తాత్కాలికంగా అని అడిగితే, సో మేము పర్మనెంట్గా ఆ ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడికి శాంక్షన్ చేయించి పెట్టడం జరిగింది. అందుకు మాకు సహకరించిన మా డిఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ సమ్మర్లో ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు ఖచ్చితంగా కరెంటు సమస్య అనేది వస్తుంది. సో ఈ సమస్య రాకుండా ఉండాలంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే సో 160 kV ట్రాన్స్ఫార్మర్లు, సో మన ఊర్లో 160 kV ట్రాన్స్ఫార్మరే లేదు, అటువంటి 3 ట్రాన్స్ఫార్మర్లు ముందుగానే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని అదనంగా ఇంకొక 160 kV ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్లనే ఆ రోజు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఉండడం జరిగింది. సో మనకు ఎటువంటి ఇలాంటి ఉత్సవాలు ఏదైనా ఫ్యూచర్లో జరిగినా కూడా సో మన ఊర్లో ఎటువంటి కరెంటు సమస్య లేకుండా ఉండడానికి ఆ ట్రాన్స్ఫార్మర్లు నిజంగా చాలా ఉపయోగపడ్డాయి. అలాగనే జరిగిన కార్యక్రమం సో అన్ని డిపార్ట్మెంట్లు మామూలుగా జరుగుతుంటాయి, కానీ మా విద్యుత్ శాఖ తరఫున జరిగే ఇటువంటి కార్యక్రమానికి అయితే మా స్టాఫ్ చాలా అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా లోడ్ బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, రాత్రి వాళ్ళు ఏదైనా సమస్య వస్తే కనుక అలర్ట్ కావడం కానీ, సో చాలా సమస్యలు మా అధికారులు కానీ విద్యుత్ శాఖ సిబ్బంది కానీ వెంటనే పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా 7వ తారీఖు జరిగినటువంటి సుడిమాని కార్యక్రమం, సో ఆ కార్యక్రమానికి ముందుగానే ఇలా జరుగుతుంది అని చెప్పడం వలన అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్తంభాలన్నీ ముందుగానే జరపడము, వాటిని షిఫ్ట్ చేయడము, సో ఈ ఆలయంలో చుట్టుపక్కల అంటే వరుసగా ఎటువంటి అంతరాయం లేకుండా సుడిమాన్ అనేది తిరగడం జరిగింది. అలాగని ఇటువంటి ఈ దారిలో వెళ్ళినప్పుడు అంటే ఎంఆర్పిఎస్ కాలనీలో సో అన్ని లైన్లు ఉంటాయి. సో ఆ లైన్లు వెలుతురు ఉండదు కాబట్టి ఆ టైంలో మనం కిందికి దించి మళ్ళీ సుడిమాను 8 గంటల నుంచి రిటర్న్ రావడం జరిగింది. సో వాస్తవానికి అప్పటి నుంచి మేము కానీ సరఫరా పునరుద్ధరించవలసి వస్తుంది 3 గంటలు 4 గంటల టైం పట్టింది. సో కానీ మా సిబ్బంది సో వెంటనే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసి మా లేబరు అందరినీ పెట్టుకొని 1 గంటలో విద్యుత్ను పునరుద్ధరించగలిగాము. సో ఇందుకు నిజంగా మేము చాలా మా సిబ్బందికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పవచ్చు. సో కరెంటు చాలా మంది అన్నారు ఇక్కడ పెద్దలు కానీ, సో ఆ రోజు రాత్రి అంతా కరెంట్ రాదేమో అని చాలా మంది అనుకున్నారు, కానీ 1 గంటలోనే మేము కరెంట్ ఇవ్వగలిగాము. సో నిజంగా మా సిబ్బంది చేసిన పనితీరు పట్ల, మా కాంట్రాక్టర్ చేసినటువంటి పనితీరు పట్ల నిజంగా మేము చాలా గర్విస్తున్నాము. సో ఇందాక సార్ చెప్పినట్టు, సిఏ సార్ చెప్పినట్టు ఏదైనా ఇటువంటి కార్యక్రమం జరిగితే కనుక సో ఆ రోజంతా అయిపోయింది, ఇంకేం పని ఉందిలే, నెక్స్ట్ మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఇలా ఇన్వైట్ చేద్దాం అనేటువంటి మనస్తత్వంతో చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కానీ, ఉత్సవ నిర్వాహకులు కానీ సో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశాము. అన్ని శాఖల అధికారులను ఇక్కడికి పిలిపించి వాళ్ళని సన్మానించి వాళ్ళకు కృతజ్ఞతలు తెలపాలనేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. సో ఇటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నందుకు నిజంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి పెద్ద కార్యక్రమాలను అన్ని కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవడము సో నిజంగా హర్షించదగ్గ విషయం. సో ఇలానే ప్రతి సంవత్సరం మీరు ఇలానే జరుపుకుంటూ గంగమ్మ తల్లి, చౌడమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి యొక్క దీవెనలు ఈ గ్రామానికి మనస్ఫూర్తిగా ఉండాలని, ఎల్లవేళలా ఈ దొర్నిపాడు గ్రామ ప్రజలను ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ అధికారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగానే మన ఆర్లగడ్డ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ సార్ గారు, గౌరవ పెద్దలు, గౌరవనీయులు శ్రీనివాసరావు గారు సార్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం సార్.
నిన్నటి దినము ఈ సిరిమానోత్సవము చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ సిరిమాను తయారు చేయడంలో గతంలో ఉన్న పాత పద్ధతి, మనం మోకులు తాళ్ళు కట్టలేసి కట్టేవాళ్ళం కదా, దాన్ని కొత్త తరంగా నూతనంగా తయారు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన ఆచార్య వీరభద్రాచార్యని డిఎస్పీ సార్ గారి చేతుల మీదుగా సన్మానించడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్. అలాగే ఓకే సార్. ముందుగా దోర్నిపాడు గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ఈ యొక్క సన్మానించడానికి మా అందరిని పిలిచి ఈ వేదిక మీద సమీకరించినందుకు ముందుగా ఆలయ కమిటీ, ఏదైతే ఉత్సవ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ అభినందిస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చింది కొత్తగా వచ్చాము. నా పేరు శ్రీనివాసరావు. వచ్చిన వెంటనే డోర్నిపాడు ప్రజలు ఈ ఉత్సవ కమిటీ ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు మా ఇన్స్పెక్టరు, ఎస్ఐ వీళ్ళందరితో మాట్లాడాను. గ్రామంలో అందరూ కలిసి ఉండాలి, అన్ని కులాల వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కలిసి వాళ్ళ దగ్గర ఒక మాటగా ఉంటే మనం ఖచ్చితంగా సహకరిద్దామని చెప్పి అన్నాం. అలాగే ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ పిలిచి మాట్లాడి మేమందరం ఒక మాట మీద ఉన్నాం. ఈ ఉత్సవం, ఈ యొక్క తిరునాళ్ళు అనేది 13 సంవత్సరాలకు వచ్చింది, మేము జాగ్రత్త చేసుకుంటామని హామీ ఇచ్చారు. దాని మీదట మా ఎస్పీ గారికి చెప్పి ప్రత్యేకంగా 100 మంది పోలీసుని, అలాగే 2 స్పెషల్ పార్టీని కూడా తీసుకొని నేను కూడా ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ మార్నింగ్ 5 గంటల వరకు ఉండి చివరి దాకా ఉండి గమనించి అప్పుడు బయటికి వెళ్ళాను. అల్లగడ్డ చూశాను. మీ యొక్క దోర్నిపాడు యొక్క గ్రామ ప్రజలు ఐక్యత అనేది చాటుకున్నారు. మీ అందరిని నేను అభినందిస్తున్నాను. ఇదే ఐక్యత అందరూ అన్ని విషయాల్లో కలిసి ఉండాలి. మీ అందరూ కలిసి వస్తే అన్ని విషయాల్లో మేము పూర్తిగా సహకరిస్తాం. ఉత్సవ కమిటీ వాళ్ళు మాట, అంతకుముందు నాకు వేరే గ్రామంలో అనుభవం ఉంది. రుద్రవరంలో ఫస్ట్ ప్రోగ్రాం నేను చూశాను. అక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేయడం ఫెయిల్ అయ్యారు. అదే విషయం మా కమిటీ వాళ్ళు చెప్తే, లేదు సార్, మా గ్రామ ప్రజలందరం ఏ విషయంలో అయినా ఈ విషయంలో అమ్మవారు తిరునాళ్ళ విషయంలో అందరూ కలిసి ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ మేరకు వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు నిలబెట్టుకోవడానికి ప్రజలందరూ సహకారం ఉంటేనే ఏదైనా కూడా ఇంత మంచి కార్యక్రమం జరిగిందంటే మీ యొక్క మంచితనం, మీలో ఉన్న ఐక్యత, దోర్నిపాడు ప్రజల యొక్క మంచితనమే ఈ యొక్క మంచి కార్యక్రమం జరగడానికి కారణం. కాబట్టి ముందుగా దోర్నిపాడు ప్రజలందరినీ అభినందిస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు జరిగినా కూడా అమ్మవారి ఆశీస్సులు లేకుండా పోలీసు కానీ వేరే డిపార్ట్మెంట్లు కానీ ఎవరు కూడా ఎంత చేసినా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు లేకపోతే మనంతా నామాత్రమే, మనం ఊరిక చేసామనుకుంటాం కానీ అంతా అమ్మవారిని నడుపుతారు. సో మీ గ్రామం ఇంకా బాగా సక్రంగా అందరూ ఆనందంగా కుటుంబాలతోటి ఇంకా ఆనందంగా ఆర్థికంగా సంతోషంగా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు మేము ఎప్పుడు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మాతో పాటు అనేక మన డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు, పంచాయతీ కానీ, అలాగే మెడికల్ డిపార్ట్మెంటు. ఎందుకంటే మీ అందరూ ఐక్యత వేరు. మళ్ళా ఒక్కోసారి మనకు తెలియకుండా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అని, ఎక్కడన్నా వైర్లు తెగిదన్న ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అవన్నీ జరగకుండా చక్కగా అమ్మవారి ఆశీస్సులతోటి మనందరం మంచి జాతర బాగా జరుపుకున్నాం. ఇలాగే మంచి అన్ని కార్యక్రమాలు కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. తర్వాత సంతోషం ఏంటంటే మళ్ళీ మీరు కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోకుండా
మా ఏఈ గారు వీళ్ళంతా చెప్పారు. మళ్ళీ మమ్మల్ని పిలిచి అభినందించడం అనేది మీ యొక్క గొప్పతనం, దోర్నపాడు గ్రామ ప్రజల గొప్పతనం, ఉత్సవ కమిటీ సభ్యులు కానీ అలాగే ప్రజలు కానీ మీ యొక్క గొప్పతనం అంతే, మీ యొక్క మంచితనం గొప్పతనం, దాన్ని నేను అభినందిస్తున్నాను. ఇంకా ఎలాంటి గ్రామంలో ఏదైనా కూడా పోలీసు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చెప్తూ ఇంకా ముందు కూడా ఈ గ్రామంలో ఎలాంటి కార్యక్రమం చేసినా మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు మమ్మల్ని పిలిచి అభినందించినందుకు మరి ఒకసారి అందరికీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అదేవిధంగానే మన చాలూరి మండల గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సార్ రాజారెడ్డి సార్ గారిని మాట్లాడుకుంటాం. ఓకే సార్. మన దొర్నిపాడు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గౌరవ శ్రీకాంత్ సార్ గారు మాట్లాడతారు సార్. ఈ సుడిమానోత్సవం అనేది విజయనగరం జిల్లా తర్వాత ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదండి. ఇక్కడ ఎందుకు వచ్చిందో మరి మీ ఆచారం అది మీ పూర్వీకులకే తెలుస్తుంది. ఈ సుడిమాన్ జరుగుతున్నప్పుడు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇళ్ళ మీద గ్రౌండ్లో అక్కడ సుమారుగా 1,00,000 మంది ఉంటారు, అంతమంది జనాలు వచ్చినారు. అది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసింటే అది ఇంకొంచెం రికార్డ్ అయ్యేది, ఇంకా హ్యాపీగా ఉండేది. ఎనీహౌ అంత చీకట్లో కూడా అంత రిస్కీ మూమెంట్ని ఎద్దుల మధ్యలో తీసుకొని చీకట్లో వెళ్ళి వచ్చినాం. అంత బాగా జరిగింది. సో హ్యాపీ, అందరు కోఆపరేషన్ బాగుండింది. మన ఊరి గ్రామ పెద్దలు మా వచ్చిన స్టాఫ్ అందరు కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. మా వాళ్ళు కూడా అందరూ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ శాఖ అధికారులకు, విద్యుత్ శాఖ అధికారులకు, పంచాయతీ శాఖ అధికారులకు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఇతర అధికారులకు అందరికీ గ్రామ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా అందరు అధికారుల నుండి ఇలాంటి సహకారము మాకు అందితే గ్రామంలో మంచి కార్యక్రమాలు మరింత విజయవంతంగా చేసుకుంటాము. మనము ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మాకు తెలిసో తెలియకో కొన్ని చిన్న తప్పులు జరిగి ఉంటాయి. కొందరిని పిలవకపోవడమో చెప్పకపోవడమో పని ఒత్తిడిలోనో ఇంకొక దాంట్లోనో అటువంటివి ఎవరు కూడా గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ మనసులో పెట్టుకోవద్దు. మనందరి కార్యక్రమం ఏ ఒక్కరి కార్యక్రమం కాదు. పిలిచినా పిలవకపోయినా మనందరము ఇలా ముందు ఉండి జరుపుకుంటే ఎలాంటి కార్యక్రమాలైనా మరింత విజయవంతంగా చేసుకోగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నా. ఈ గత 3 రోజుల నుంచి ఈ తిరునాళ్ళ ఉత్సవంలో ఎద్దుల పందాల్లో విజయవంతంగా నిర్వహించిన యాంకర్ శేఖర్ రెడ్డి గారిని డిఎస్పీ సార్ చేతుల మీదుగా సన్మానించడం జరుగుతుంది. ఈ ఎద్దుల పందాలు చాలా ముగిసినాయి, చాలా విజయవంతంగా జరిగింది. ఓకే సార్. అలాగే ప్రతి నిత్యం నీళ్ళ సమస్యలు లేకుండా ఇక్కడికి పారిశుద్ధ్య పనులు మరియు వాటర్ సమస్యలు తీర్చిన చాకలి వెంకట సుబ్బయ్య గారిని వేదిక మీద వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే నిత్యం కరెంటు పనులు దగ్గర ఉండి చూసుకొని మాకు అన్ని విధాలుగా సహకరించిన నాగయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గ్రామ జేఎల్ఎం హరి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. హరి ఓకే సార్. శేఖర్ అలాగే
ప్రతి కార్యక్రమాన్ని తన వీడియో ద్వారా చిత్రించి లైవ్ లో దాన్ని అందించిన మహేష్ రెడ్డి గారిని వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి చేసిన అందరూ అధికారులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.